14-15 నుంచి 18-19 5 ఏళ్లలో 19.49% గ్రోత్ మంది. అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో 10.9%, అంటే దగ్గర 3% మంది ఎక్కువ ఉండేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19, 20, 23, 24 5 సంవత్సరాల్లో 10.32, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10, 13.49 నుంచి 10.32కు పడిపోయింది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. ఈరోజు మనం ఉండే జీఎస్టీపీకి అదే రేటు కానీ గ్రో అయింటే 7 లక్షల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది. ఇంకో పక్క మీరు చూస్తే 13.5% గ్రో అయింటే 76,195 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. 76,195 కోట్ల ఆదాయం వస్తే అప్పులు చేసే పని లేదు, వెల్ఫేర్ కూడా బెటర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒకసారి జీఎస్టీపీ పెరిగితే కంటిన్యూగా రెవెన్యూ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఈ సంవత్సరం మళ్ళీ మనం సెట్ చేశాం. 12.202కు వచ్చాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 9.80కి వచ్చారు. అంటే లాస్ట్ ఇయర్ 8.6 నుంచి 12.02కు పెరిగాం. అంటే దగ్గర 3.42% పెరిగే పరిస్థితి వచ్చింది. 3.42% పెరిగింది. ఇది 15% పెట్టుకుంటున్నాం. తప్పకుండా అది గ్రో కావాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు పోదాం.